అందరికీ నమస్కారం. ప్రతి పూట ఒక మంచి మాట స్త్రీ శక్తి ఛానల్లో మనం చెప్పుకుంటున్నాము. ఈ పూట మంచి మాట, మనం తీసుకునే ఆహారము, అలాగే మనం ఉండే వాతావరణం కానీ మనం నడిచే నడవడికని విహారం, ఈ రెండూ కూడా ఎంత నీటుగా ఉంటే, ఎంత పవిత్రంగా ఆచరణలో మనం పెట్టుకోగలిగితే మనకి అంత ఆరోగ్యం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు అనంటే మనం ఉండే వాతావరణాన్ని బట్టి మనకు ఆరోగ్యం, అలాగే మనం తినే ఆహారాన్ని, మనం తీసుకునే ఆహారాన్ని, ఎటువంటి ఆహారాన్ని అయితే మనం తీసుకుంటున్నామో మనకి మన బుద్ధిలో కూడా, మన మనసుకి కానీ, మన మనసుకు ప్రశాంతత కానీ, మన బుద్ధిలో ప్రచోదనం అంటే ఆ చక్కటి ఆలోచన విచారణ కానీ ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారం వల్ల ఉంటుంది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేయకుండా వంట చేస్తున్నారు. దయచేసి ఏ తల్లి కూడా ఆ పని చేయకండి. ఎందుకంటే రాత్రి మొత్తం మనం పడుకుంటాము, తెల్లవారు మన ఒంటికి అశుచి అంటుకుంటుంది. దానికి మనం తెల్లారితే పాచి ఇల్లు, పాచి ఒళ్ళు, పాచి నోరు అని మనం చెప్పుకుంటాం కదా. దానికి కారణం ఇదే. అందుకనే అశుభ్రంగా వండిన బట్టలతో వంటగదిలోకి వెళ్ళడం, వంట చేయడం, ఆ ఆహారాన్ని మన ఇంట్లో మన పిల్లలకి, అలాగే మన ఇంట్లో వాళ్ళకి మనం ఇవ్వడం, దాని వలన అనారోగ్యాలు రావడంతో పాటు దరిద్రం కూడా ఇంట్లో ఉంటుంది. ఎవరైనా సరే కుదిరినంత వరకు, అవసరమైతే ఒక అరగంట ముందు లేవడం, టక్కున స్నానం చేసేసి వంటగదిలోకి వచ్చి వంట చేసి పెట్టండి. పిల్లల ఆలోచనలు కూడా ఒక్క సంవత్సరం పాటు చేసి చూడండి. పిల్లల ఆలోచనలు కూడా ఎంత నీటుగా ఉంటాయో, ఎంత పొదునుగా ఉంటాయో మీరే ఆలోచిస్తారు. తప్పకుండా కూడా ఇదందరూ ఆచరిద్దాం, బాగుంటుంది. స్వస్తి.